గాయ్స్ ఈ వీడియోలో ఒక పర్ఫెక్ట్ యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తా. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో గాయ్స్ వన్ థింగ్, మీరు యూట్యూబ్ లో నుంచి మనీ సంపాదించుకోవాలనుకుంటే గానీ అలాగే యూట్యూబ్ లో గ్రో అవ్వాలనుకుంటున్నారా? సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ గా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే వీడియోస్ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి. మీకు ఈ వీడియో చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో ఇంకా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయ్స్ మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటే గానీ మీరు ఒక కొత్త జీమెయిల్ ఐడిని అయితే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడున్న టైంలో యూట్యూబ్ అనేది కొత్త ఛానల్ ని చాలా ఫాస్ట్ గా గ్రో చేస్తుంది. సో ఫస్ట్ మీరు కొత్త జీమెయిల్ ఐడిని అయితే క్రియేట్ చేసుకోండి. సో జీమెయిల్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, మీరు ఆ వీడియోని చూసి నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు కొత్త జీమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకున్నాక యూట్యూబ్ ని ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా కార్నర్ లో ప్రొఫైల్ ఐకాన్, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్విచ్ అకౌంట్ అని ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో మీ మొబైల్ లో ఉన్న జీమెయిల్స్ అన్ని ఇక్కడ అయితే చూడొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నో ఛానల్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తున్నా. సో ఇది నేను కొత్తగా క్రియేట్ చేసుకున్న జీమెయిల్ ఐడి అనమాట. సో ఇప్పుడు ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి ప్రొఫైల్ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేసి గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్ ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నా. అండ్ కింద ఉన్న సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ మీద అయితే క్లిక్ చేసా. ఇక్కడ చూడొచ్చు ప్రొఫైల్ పిక్ అనేది అప్డేట్ అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు మీ ఛానల్ నేమ్ అయితే ఇవ్వాలి. సో మీరు బాగా ఆలోచించుకొని ఒక మంచి ఛానల్ నేమ్ అయితే ఇవ్వండి. సో నేను ఒక టెక్ ఛానల్ ని క్రియేట్ చేస్తున్నా కాబట్టి టెక్ లోకి అనే నేమ్ తో అయితే క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చి హ్యాండిల్. ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ అండ్ ఛానల్ నేమ్ అయితే ఇచ్చాక ఇక్కడ కింద ఉన్న క్రియేట్ ఛానల్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడతో 40% అయితే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయింది. రిమైనింగ్ 60% వచ్చి యూట్యూబ్ యాప్ లో నుంచి అయితే మనం చేయలేము. సో దీనికోసం మనం మీ మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ లో youtube.com అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి అయితే వెళ్తాం. సో ఇక్కడ టాప్ లో 3 లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే టిక్ చేసుకోండి. సో ఇలా టిక్ చేయడం వల్ల మనం సిస్టమ్ లో ఎలా అయితే యూజ్ చేస్తామో ఆ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు మెసేజ్ అయితే పాప్ అవుతుంది, దీన్ని అయితే అలౌ చేయండి. సో ఈ మెసేజ్ ఏం లేదు, జస్ట్ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి యూట్యూబ్ నుంచి. సో ఇక్కడ టాప్ లో ప్రొఫైల్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. మీరు క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ అయితే ఇక్కడ వస్తుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మీరు ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, మీరు యూట్యూబ్ స్టూడియోని వన్ టైం క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ గా యాప్ కి అయితే తీసుకుని వెళ్తుంది. సో ఇలా అయితే కాదు, మీరు లాంగ్ ప్రెస్ అయితే చేయాలి. సో ఇలా లాంగ్ ప్రెస్ చేయడం వల్ల మనకి ఇలా అయితే వస్తుంది. ఇక్కడ ఉన్న సెకండ్ ఆప్షన్ అనమాట, ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి వైటీ స్టూడియో అనేది సెపరేట్ గా ఇంకో ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది క్రోమ్ లోనే. సో మనకి వైటీ స్టూడియో ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటది. సో ఇప్పుడు ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ లో సెట్టింగ్స్ అనే ఐకాన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 7 ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ 7 సెట్టింగ్స్ మీ యూట్యూబ్ ఛానల్ ని చాలా ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు మాత్రం చాలా కేర్ఫుల్ గా అయితే వినండి. సో ఫస్ట్ వన్ బై డిఫాల్ట్ ఉంటది కరెన్సీ, USD డాలర్స్ లో అయితే ఉంటది, దాన్ని అయితే ఏం చేంజ్ చేయొద్దు. సెకండ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి బేసిక్ ఇన్ఫో. సో ఇక్కడ మీ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు USA అయితే USA, ఇండియా అయితే ఇండియా, పాకిస్తాన్ అయితే పాకిస్తాన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇండియన్ కాబట్టి ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నా. దాని కింద కీవర్డ్స్ అయితే ఇవ్వాలి. సో ఈ కీవర్డ్స్ అంటే మీ ఛానల్ ని యూట్యూబ్ లో ఆడియన్స్ ఎలా సెర్చ్ చేస్తారో అలా అయితే మీరు కీవర్డ్స్ అయితే ఇవ్వాలి. సో చాలా మందికి డౌట్ రావచ్చు, సో వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తారో మాకెలా తెలుస్తుందని. సో పర్ఫెక్ట్ గా అయితే కాకుండా మీ ఛానల్ కి తగ్గట్టు అయితే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది టెక్ ఛానల్ కాబట్టి, సో నేను టెక్ లోకి అనే నేమ్ అయితే క్రియేట్ చేస్తున్నా కాబట్టి ఈ టెక్ ఈ లోకి రెండు మిక్స్ చేసి నేను కొన్ని కీవర్డ్స్ అయితే ఇస్తున్నా. సో ఇలా మీ ఛానల్ కి తగ్గట్టు కొన్ని సిమిలర్ గా కీవర్డ్స్ అయితే ఇవ్వండి. సో ఇచ్చాక ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన కీవర్డ్స్ అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు బేసిక్ అయితే ఇచ్చారు, ఇప్పుడు అడ్వాన్స్డ్ సెట్టింగ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ డూ యూ వాంట్ టు సెట్ యువర్ ఛానల్ యాజ్ మేడ్ ఫర్ కిడ్స్ అని క్వశ్చన్ మార్క్ తో ఉండి 3 ఆప్షన్స్ అయితే ఉంటది. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చి మీ ఛానల్ లో పోస్ట్ చేసే వీడియోస్ అన్ని కిడ్స్ కి సంబంధించినవి అయితే ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం ద్వారా మీరు పోస్ట్ చేసే వీడియోస్ అన్ని కిడ్స్ కి అయితే వెళ్తాయి. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చి నా ఛానల్ లో కంటెంట్ ఏమి కిడ్స్ కి సంబంధించింది కాదు, అయితే మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చి ఐ వాంట్ టు రివ్యూ దిస్ సెట్టింగ్స్ ఫర్ ఎవ్రీ వీడియో. సో మీరు మీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఈ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ఈ లాస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే గానీ, సో నేనైతే ఈ మిడిల్ లో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నా ఛానల్ అనేది కిడ్స్ కి సంబంధించింది కాదు కాబట్టి, సో నేను ఈ మిడిల్ లో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్న 3 ఫ్యూచర్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఎలా అయితే గ్రీన్ కలర్ లో ఎనేబుల్ అయ్యిందో అలాగే ఈ కింద ఉన్న 2 ఆప్షన్స్ కూడా అలాగే గ్రీన్ కలర్ లో ఎనేబుల్ అవ్వాలి. సో ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై చేసుకోవాలని చెప్పి చూపిస్తుంది. సో ఇలా వెరిఫై చేయడం వల్ల మన వీడియోస్ కి ఇలా థంబ్నెయిల్స్ అనేది పెట్టుకోవచ్చు, అలాగే లైవ్ స్ట్రీమ్స్ అనేది పెట్టొచ్చు. అండ్ మన వీడియోస్ అనేది లాంగర్ దెన్ 15 మినిట్స్ అయినా అప్లోడ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ కింద ఉన్న నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ ఫోన్ నెంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది, అది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ ఫోన్ నెంబర్ అనేది వెరిఫై అయితే అవుతుంది. ఇలా మీకు వెరిఫై అయితే గానీ ఇలా టిక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు గ్రీన్ కలర్ లో అయితే ఎనేబుల్ అని చెప్పి చూపిస్తుంది ఈ సెకండ్ ఆప్షన్.
ఆప్షన్. అండ్ ఇప్పుడు థర్డ్ ఫ్యూచర్ వచ్చి మీరు మీ ఛానల్లో డైలీ లైవ్ స్ట్రీమ్ అయితే పెట్టచ్చు. డైలీ మల్టిపుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయొచ్చు. మీరు డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే పెట్టచ్చు. అలాగే డిఫరెంట్ థంబ్నెయిల్స్ తో మన వీడియో అనేది కంపేర్ చేయొచ్చు. ప్లస్ మానిటైజేషన్ కి అప్లై చేయడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. సో దీన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న 3 స్టెప్స్ లో ఏదన్నా ఒక దాంతో అయితే మనం వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ యాక్సెస్ ఫ్యూచర్ మీద అయితే క్లిక్ చేసుకోండి. మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ 50-50 ఛాన్సెస్ అనమాట. ఈధర్ ఎనేబుల్ అవుతే అవ్వచ్చు లేదంటే అవ్వకపోవచ్చు. అందుకే నేను ఈ లాస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో బిల్డ్ హిస్టరీ యాజ్ యూ గ్రో అని ఉంది కదా, దాని అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో మీరు ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయడం ద్వారా మీరు యూట్యూబ్ లో అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని యూట్యూబ్ పాలసీస్ ని ఫాలో అవుతూ ఉండాలి. అలాగే మీ కంటెంట్ అనేది మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి. పక్క వాళ్ళ వీడియోస్ తీసుకొని వచ్చి మీ ఛానల్ అయితే పోస్ట్ చేయకూడదు. సో మీరు యూట్యూబ్ పాలసీస్ ని ఫాలో అవుతూ మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తే గానీ యూట్యూబ్ అనేది 2 months లో అయితే వెరిఫై చేసి దీన్ని అయితే ఆటోమేటిక్ గా ఎనేబుల్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసి డన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు చేసిన సెట్టింగ్స్ అనేది సేవ్ అవుతుంది. అగైన్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అనే 2 ఆప్షన్స్ అయితే ఉంటది. సో ఇక్కడ మీరు ఏమన్నా లింక్స్ అంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్, అలాగే వాట్సాప్ ఛానల్ లింక్, ఎనీ అదర్ సోషల్ మీడియాకి సంబంధించిన లింక్స్ గానీ అలాగే ట్యాగ్స్ కానీ ఇలాంటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇచ్చి సేవ్ చేస్తే గానీ మీరు ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు బై డిఫాల్ట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే వస్తుంది. అలా మీరు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా సేమ్ ఇక్కడ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదే డిస్క్రిప్షన్ అనేది ఆ వీడియోస్ కి అయితే బై డిఫాల్ట్ వస్తుంది. సో నేను ప్రెసెంట్ అయితే ఏమి ఇవ్వట్లేదు, తర్వాత అయితే ఇస్తా. అండ్ ఇప్పుడు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ లైసెన్స్ దగ్గర బై డిఫాల్ట్ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని ఉంటుంది, దాన్ని అయితే అలాగే ఉంచండి. పక్కన మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ ఛానల్ దేనికి సంబంధించిందో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. సో నా ఛానల్ వచ్చి టెక్ కి సంబంధించింది కాబట్టి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీని అయితే సెలెక్ట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు దీని కింద లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ సర్టిఫికేషన్ అని ఉంది కదా, సో నేను తెలుగునైతే సెలెక్ట్ చేస్తున్నా. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ వచ్చి అలాగే ఉంచేయండి. అండ్ ఇప్పుడు సేవ్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. పర్మిషన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ జీమెయిల్ ఐడి అయితే ఉంటుంది. సో ఈ జీమెయిల్ ఐడితో మీ యూట్యూబ్ అనేది క్రియేట్ అయింది. అండ్ కమ్యూనిటీ మోడరేటర్ అంత ఇంపార్టెంట్ అయితే కాదు, అలాగే క్రియేటర్ డెమోగ్రాఫిక్స్ కూడా అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో ఇంక ఇవేమి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. మనకి టాప్ లో ఉన్న 3 ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను అవి ఎలా అయితే చెప్పానో అలా అయితే సెట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ క్లోజ్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇలా అయితే మీరు పర్ఫెక్ట్ గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారు. అదే విధంగా ఒక వీడియోని పర్ఫెక్ట్ గా యూట్యూబ్ లో ఎలా అప్లోడ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ ఉన్న వీడియోని అయితే క్లిక్ చేసి చూడండి, లేదా ఆ వీడియో లింక్ ఇచ్చి డిస్క్రిప్షన్ లో ఇచ్చా, మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు. సో వీడియో అయితే ఇంతే గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.